కొన్ని పరిచయాలు జీవితాన్ని మార్చేస్తాయి. మరికొన్ని పరిచయాలు జీవితాన్ని ప్రశ్నగా మార్చేస్తాయి. ఒక మహిళ వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల తర్వాత మళ్ళీ కొత్తగా జీవితం ప్రారంభించాలి అనుకుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక పరిచయం ఏర్పడింది. మాటలు మొదలయ్యాయి, రోజులు గడిచాయి, మాటలు పెళ్లి మాటల వరకు వెళ్ళాయి. తాను నమ్మేసింది, అతడు చెప్పింది నిజమే అనుకుంది. కలిసి జీవించడం కూడా మొదలుపెట్టేసింది. కానీ కొంతకాలం తర్వాత అదే బంధంలో మార్పులు కనిపించాయి. దూరం పెరిగింది, ప్రశ్నలు మొదలయ్యాయి. పరిచయంతో మొదలైన ఈ కథ ప్రేమను దాటి పోలీస్ స్టేషన్ దర్యాప్తు వరకు వెళ్ళింది. అయితే ఇది ప్రేమలో వచ్చిన అపార్థమా, లేకుంటే మొదటి నుంచే నమ్మకాన్ని ఉపయోగించుకున్న మోసమా? పెళ్ళి అనే మాట నిజమేనా, లేకుంటే దగ్గర ఎందుకు ఇచ్చిన హామీనా? ఇచ్చిన డబ్బులు నమ్మకంతో ఇచ్చిందా, లేక చివరికి అదే నమ్మకం మోసంగా? ఫేస్బుక్లో పరిచయమయ్యాడు, ప్రేమిస్తున్నానన్నాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ మాటలు నిజమే అనుకుంది. జీవితంలో మళ్ళీ కొత్త ప్రారంభం అని భ్రమపడింది. కానీ చివరికి అదే నమ్మకం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఘటన సోషల్ మీడియా పరిచయాలపై మరోసారి చర్చకు దారితీసింది. బోడుప్పల్ ఉదయనగర్లో ఉంటున్న ఒక మహిళ కుటుంబ సమస్యల కారణంగా కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఫేస్బుక్ ద్వారా షేక్ మహబూబ్ హుస్సేన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను అస్సోంలో ఉద్యోగం చేస్తానని చెప్పాడు. మాటలు మొదలయ్యాయి, పరిచయం పెరిగింది, కొంతకాలానికి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో ఆమె కూడా బంధాన్ని నమ్మింది. దీంతో ఇద్దరూ కలిసి జీవించడం మొదలు. మొదటంతా బాగానే సాగింది. కొంతకాలానికి పరిస్థితి మొత్తం మారిపోయింది. అతడి ప్రవర్తనలో మార్పు కనిపించింది. తనకు దూరంగా ఉండటమే కాదు, మరో మహిళతో కూడా సంబంధం పెట్టుకున్నట్టుగా బాధిత మహిళ ఆరోపిస్తోంది. అదే విషయం గురించి ప్రశ్నిస్తే స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో అక్కడి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. పెళ్లి పేరుతో తన నుంచి దశలవారీగా డబ్బులు తీస్తారని బాధితురాలు ఆరోపిస్తోంది. మొత్తంగా 40 లక్షల నగదు, 2.5 తులాల బంగారం ఇచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. డబ్బు తీసుకున్నాక పెళ్లి విషయం మాట్లాడకుండా తప్పించుకుంటున్నాడని చెబుతోంది. అంతేకాదు, తనపై బెదిరింపులకు కూడా పాల్పడడంతో బాధితురాలు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక పోలీసుల ముందుకొచ్చిన ఈ ఫిర్యాదుతో వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఇది కేవలం ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలా, లేక మొదట్నుంచే పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారా అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. ఇద్దరి మధ్య సాగిన సంభాషణలు, కలిసి ఉన్న కాలం, డబ్బు ఎప్పుడు ఎలా ఇచ్చారు, వాటికి సంబంధించిన ఆధారాలేమైనా ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు పరిశీలిస్తున్నారు. నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఆ నమ్మకం మీద జీవిత నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించడం కూడా అవసరమే. మాటలు నిజమై ఉండొచ్చు, హామీలు కూడా నమ్మించేలా ఉండొచ్చు. కానీ ప్రతి బంధం చివరికి నిలబడేది చెప్పిన మాట మీద కాదు, చేసే పని మీద. ఈ కేసులో ఆరోపణలేంటి, వాస్తవాలు ఏంటి అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.